ఏం చెప్తారు సార్ కూటమి ప్రభుత్వం వల్ల ఉపయోగం ఉందంటారా ప్రజలకు ఉపయోగం లేదంటారా? కూటమి ప్రభుత్వం వల్ల నెక్స్ట్ ముందు ప్రభుత్వానితో పోలిస్తే ఇప్పుడు 70% మేలుగా ఉంది. సార్ ముందు ప్రభుత్వానికి తేడా ఏంటి సార్ అసలు ఈ ప్రభుత్వానికి? ముందు ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలకి వేసేస్తున్నారు కానీ సోంబేలను చేస్తున్నారు. సంక్షేమ పథకాలు వేసి ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేదు. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ. ఇతర దేశాల నుంచి కూడా అప్పు చేసి కొంచెం ఇబ్బందులు పెట్టారే కానీ రాష్ట్రాన్ని ఏమి చేసింది ఏమీ లేదు. అంటే మళ్ళీ మేమే జంబ్లీ ఎలక్షన్స్ వస్తే మేమే అధికారంలోకి వస్తామని అంటున్నారు కదా. చూద్దాం, ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వు నేను చెప్పుకుంటే కాదు, ప్రజలు నిర్ణయిస్తారు. సంక్షేమ పథకాలు ఇప్పుడు ఏం జరిగాయి, అప్పుడు ఎందుకు జరగలేకుండా పోయాయి, అవన్నీ కూడా చూస్తుంటాం. సార్ నారా లోకేష్ ఐటీ మినిస్టర్ గురించి మీరేం చెప్తారు సార్? బాగానే ఇస్తాను. జనవరిలో ఏదో 20,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పండి ఇస్తామని చెప్పారు. సరే, అంటే నారా లోకేష్ గారు విదేశాలు వెళ్తున్నారు కంపెనీల కోసం, మరి చేస్తారంటారా? కంపెనీలు తీసుకొస్తారంటారా మరి ఆంధ్రప్రదేశ్కి? తీసుకొస్తున్నారు కదా, 1-2. మాకు కూడా 2 కంపెనీలు వచ్చాయి. సచివాడి నియోజకవర్గంలో 2 కంపెనీలు వచ్చాయి. ఏమేమి వచ్చాయి సార్? ఒకటి వచ్చి ఏంది కంపెనీ, అపోలో ఒకటి, హీరో ఒకటి వచ్చింది, ఏజిఎల్, లిండో, కూల్ కింగు, అవన్నీ మా ప్రభుత్వంలో వచ్చినవి. అంటే లోకేష్ గారు మన విదేశాలు కంపెనీ సిటిసిఎల్ ఇప్పుడు కూడా ఒక కంపెనీ వస్తుంది. సరే సార్, నా పేరు జానకి రాము. ఎక్కడి నుంచి వచ్చారండి? నాది తిరుపతి అండి, తిరుపతి జిల్లా. నా పేరు జానకి రాము, తిరుపతి జిల్లా అన్నపల్లి గ్రామం అండి మాది, రామచంద్రపురం మండలం. నేను తిరుపతిలో టీటీడీ ద్వారా టెండర్ షాపులు నడుపుతున్నాను. గత ప్రభుత్వంలో టెండర్ ద్వారా షాపు నేను తీసుకున్నాను. షాప్ నెంబర్ 6 అండి, శ్రీనివాసంలో ఉన్న షాపుకి వచ్చి రెంట్ వచ్చి 7,19,769 రూపాయలు అండి. జిఎస్టీతో పాటు కలిపి 8,49,376 రూపాయలు చిల్లర నేను రెంట్ పే చేస్తున్నాను. నాకు 3 years కాంట్రాక్ట్ సబ్లీజ్ కింద నాకు టెండర్ ద్వారా ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక 3 నెలలు నేను రెంట్ కట్టలేకపోయాను. దానివల్ల నాకు అదే షాప్ని మళ్ళా రీటెండర్ పార్టిసిపేట్ చేసుకోమని చెప్పని నాకు నోటీస్ వచ్చింది. ఆ నోటీస్ తీసుకొని వెళ్ళి నేను మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి, పులివర్తి నాని సార్ దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళి కలిస్తే సమస్యని ఈ విధంగా చెప్తే, నీ గ్రామంలో ఉన్న అధికారుల్ని ఎవరైనా వస్తే నేను చెప్తాను, లేదు ఎవరైనా రావాలని అడిగాడు. కానీ నా ఒక రిక్వెస్ట్ ఏమి అంటే, ఒక సామాన్యుడు ప్రజలు ఒక ఎమ్మెల్యే దగ్గర పోవచ్చు, పోలేకపోవచ్చు. ఒక గ్రామాల్లో ఉన్న అధికారులు ఒక చిన్న స్థాయి వాడికి చేయొచ్చు, చేయకుండా పోవచ్చు. ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ సార్ని, నారా లోకేష్ సార్ని, చంద్రబాబు నాయుడు సార్ని నేను కోరేది ఒకటే, ఏమనగా ప్రతి ఒక్క ప్రజలకి, చిన్న స్థాయి నుంచి ఉన్న ప్రజలకి పై స్థాయి వరకు రాలేరు. కాబట్టి ఒక నెలకి ఒక రోజున విజయవాడ కావచ్చు, ఎక్కడో ఒక దగ్గర నెలకు ఒక రోజు మీ ముగ్గురు సార్లలో ఒక సారు ఆర్థిక ఉన్న సమస్యలు, పేద ప్రజలకి ఏమిటి పరిస్థితి ఏమిని వాళ్ళు ఇచ్చే అర్జీని మీరు చూసి వాళ్ళకి కరెక్ట్గా న్యాయం చేయాల్సిందని మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నాను.